హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తేలు కుట్టిన దొంగ. పూర్వం రామాపురంలో మాధవయ్య ఎరువుల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. దీంతో ఎరువులను అధిక ధరకు అమ్ముతూ బాగా లాభాలు గడించేవాడు. ఒకరోజు మాధవయ్య తన కొట్టు మూసే సమయంలో ఎల్లయ్య అనే రైతు వచ్చాడు. అయ్యా, మొన్న పట్నం వెళ్ళినప్పుడు ఈ లాటరీ టికెట్టు కొన్నాను. ఏదైనా బహుమతి వచ్చిందేమో కాస్త చూసి చెప్పండి అంటూ చేతికిచ్చాడు. అదృష్టం కొద్దీ ఎల్లయ్య టికెట్టుకే 5,00,000 రూపాయలు లాటరీ తగిలింది. అయితే ఆ విస్మయాన్ని తన ముఖంలో కనిపించకుండా మాధవయ్య జాగ్రత్త పడ్డాడు. మొత్తానికి లాటరీ తగల్లేదు అంటే తనకు ఆ టికెట్ దక్కదు. అందుకే ఎల్లయ్య, నీకు 25,000 రూపాయల లాటరీ తగిలింది. అయినా ఈ సొమ్ము చేతికి రావాలంటే చాలా తతంగం ఉంది. పైగా నీకు చదువు రాదు. ఈ విషయం లాటరీ కంపెనీ వాళ్లకు తెలిస్తే ఇక అంతే. నేను ఎలాగో రేపు పట్నం వెళ్తున్నా. నాకు ఓ 2,000 రూపాయలు ఇచ్చావంటే నేను చూసుకుంటా అన్నాడు మాధవయ్య. అయ్యా, నా దగ్గర డబ్బులు ఎక్కడా ఉంటాయి? మొన్నే కదా మీ దగ్గర ఎరువులు అరువుకు తీసుకువెళ్ళా. ఓ పని చెయ్యండి, ఆ 2,000 రూపాయలు మినహాయించుకొని మిగతా సొమ్ము ఇప్పించండి అన్నాడు ఎల్లయ్య. ఆ అవకాశం మళ్ళీ రాదని వెంటనే 23,000 రూపాయలు ఎల్లయ్యకు ఇచ్చి పంపించాడు మాధవయ్య. ఆ సంతోషంతో అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారగానే మొదటి బస్ ఎక్కి పట్నానికి వెళ్ళాడు మాధవయ్య. అక్కడ ఏజెంట్ను కలిసి లాటరీ టికెట్లు చూపించి తన బహుమతి ఇప్పించమని వెంటనే ఏజెంట్ అడిగాడు. ఏజెంట్ ఆశ్చర్యపోతూ, అయ్యో, మీరు ఈరోజు పేపర్ చూడలేదా? నిన్న పొరపాటున తప్పు నెంబర్కు లాటరీ వచ్చిందన్నట్లు అచ్చయింది. ఈరోజు సరైన నంబర్ ప్రకటించారు అన్నాడు. అంతే, మాధవయ్య గుండె గుబేలుమంది. ఎల్లయ్యను మోసం చేద్దామనుకొని తానే నష్టపోయాను అని బాధపడ్డాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తన కుటిల బుద్ధి బయటపడుతుందని తేలు కుట్టిన దొంగలాగా మిన్నుకుండిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.